చౌడేశ్వరీదేవి సాక్ష్యం చెప్పడానికి వచ్చి శిలగా మారిపోయారని మీకు తెలుసా? పూర్వం కర్నూలు జిల్లాలో నందవరాన్ని నందభూపాలుడు అనే రాజు పాలించేవాడు. ఈయన దగ్గర ఉన్న దివ్యమైన పాదరక్షకుల ద్వారా ప్రతిరోజు రెప్పపాటులో కాశీకి వెళ్లి గంగా స్నానం చేసేవాడు. ఒకసారి తనతో పాటు వచ్చిన రాణికి నెలసరి రావడంతో పాదరక్షకుల శక్తి నశించి వారు కాశీలో చిక్కుకుపోగా అక్కడి బ్రాహ్మణులు తపోఫలంతో ఆమెను పవిత్రురాలిని చేసి రాజుకు సహాయపడ్డారు. అప్పుడు రాజు, మీకు ఏ కష్టం వచ్చినా నా రాజ్యానికి రండి, మీకు అగ్రహారాలు భూములు ఇస్తాను అని కాశీ చౌడేశ్వరి సాక్షిగా వాగ్దానం చేశాడు. కొంతకాలం తర్వాత బ్రాహ్మణులకు కరువు రావడంతో నందవరానికి వచ్చారు. రాజు వాగ్దానాన్ని మర్చిపోయి సాక్ష్యం ఏదని అడగడంతో బ్రాహ్మణులు కాశీకి వెళ్లి చౌడేశ్వరి దేవిని ప్రార్థించగా ఆ తల్లి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకొని, నేను మీ వెనక వస్తుంటాను, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే అక్కడే శిలగా మారిపోతాను అని షరతు పెట్టింది. బ్రాహ్మణులు అమ్మవారి గజ్జల శబ్దం వింటూ ముందుకు నడవసాగారు. నందవరం శివార్లలోకి రాగానే గజ్జల శబ్దం వినిపించకపోయేసరికి ఒక బ్రాహ్మణుడు ఆందోళనతో వెనక్కి తిరిగి చూడగా అమ్మవారు అక్కడే శిలగా వెలిశారు. ఆ విగ్రహాన్నే నేటికి చౌడేశ్వరి దేవిగా పూజిస్తున్నారు. ఫ్రెండ్స్, జై చౌడేశ్వరి దేవి అని కామెంట్ చేయండి.